హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళం మూవీ పోస్ట్ మ్యాన్, అలాగే బాలీవుడ్ మూవీ దేవా. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై స్పోర్ట్స్, వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. నరసింహం, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్. మరి ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ పోస్ట్ మ్యాన్ మూవీ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకోగా రిలీజ్ అయిన 4 రోజుల్లోనే ఎక్సలెంట్ హోల్ అయితే చూపించింది. చిన్న సినిమా అయినా కానీ మనమైన ఈ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తుంది. ఈ మూవీ 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, ఈ రోజు ఈ మూవీ 85 లక్షల దాకా గ్రాస్ ను అందుకోగా, అలాగే రెండో రోజు 75 లక్షల దాకా అందుకుంది. మూడో రోజు శనివారం అడ్వాంటేజ్ తో 1.05 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా, నాలుగో రోజు ఆదివారంతో 1.35 కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకుంది. ఈ మూవీ 4 రోజుల్లో 4 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకోగా, అలాగే ఈ మూవీ 2 కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకో కోటి దాకా షేర్ ను అందుకుంటే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుద్ది. మూవీ జోరు చూస్తుంటే మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్ చూసుకుపోయే అవకాశం అయితే ఉందనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర షాహిద్ కపూర్, పూజా హెగ్డే కలిసి నటించిన మూవీ దేవా. మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకుంది. మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ 3 రోజుల్లో ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి గమనిద్దాం. ఈ మూవీ మొదటి రోజు 5.87 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా, అలాగే రెండో రోజు 6.61 కోట్ల దాకా నెట్ కలెక్షన్ లో అందుకుంది. మూడో రోజుకి వచ్చేసరికి 7.04 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా, టోటల్ గా హిందీ వర్షన్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ 19.44 కోట్ల నెట్ కలెక్షన్ అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 23 కోట్ల దాకా నెట్ కలెక్షన్ లో, అలాగే 30 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మూవీ యావరేజ్ బిజినెస్ అయితే ఇంకా తెలియాల్సి ఉండగా, ఈ మూవీ జోరు చూపించాల్సిన అవసరం ఇంకా ఉందని తెలుస్తోంది. ఈ వీకెండ్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ స్పై స్పోర్ట్స్. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ అయితే రోజు రోజుకి కలెక్షన్ తో విజయం దగ్గరకి చేరుకుంటుంది. ఇక ఈ మూవీ 10 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, ఈ మూవీ 10 రోజుల్లో ఇండియా వైడ్ గా 19.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా, అలాగే ఇండియా వైడ్ గా గ్రాస్ 41.50 కోట్ల దాకా చేరుకుంది. ఇక ఓవర్సీస్ లో 10 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 119.50 కోట్ల దాకా నెట్ ని, అలాగే 151.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 150 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 31.50 కోట్ల దాకా నెట్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఈ మూవీ ఎంత తొందరగా బ్రేక్ ఏమైనా అవుద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ అల్టిమేట్ లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ 3వ వారం పూర్తి చేసుకునే పనిలో ఉండగా, 20వ రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదివారం అడ్వాంటేజ్ తో ఎక్సలెంట్ కలెక్షన్లు అయితే సాధిస్తుంది. టాలీవుడ్ చరిత్రలోని 20వ రోజు రికార్డులు సృష్టించింది. మూవీ ఏపీ తెలంగాణలో 20వ రోజు 2.30 కోట్ల దాకా షేర్ ని అందుకొని దుమ్ముదుమారం చేసేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 2.86 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. అలాగే 5.15 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకసారి గమనిస్తే, నిజాంలో 40.58 కోట్ల దాకా షేర్ ని, లో అయితే 18.01 కోట్ల దాకా షేర్ ని, ఆంధ్రలో 21.31 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 13.42 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో 8.65 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 10.17 కోట్ల దాకా షేర్ ని, అయితే 9.37 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 4.59 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ అయిపోయి తెలంగాణలో 126.28 కోట్ల దాకా షేర్ ని, అలాగే 203.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.60 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 16.50 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 151.35 కోట్ల దాకా షేర్ ని, అలాగే 260.85 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 108.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ ఈ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహం, నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజా. మూవీ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి మంచి టాక్ ని సొంతం చేసుకొని ఎక్సలెంట్ కలెక్షన్ అయితే సాధిస్తుంది. సినిమా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అయ్యింది. అయితే ఎలాగోలాగా 3 వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ అయితే కంప్లీట్ గా రికవర్ చేసింది. కంప్లీట్ గా బ్రేక్
ఏవన్ అవ్వాలంటే ఈ మూవీ ఒక్క అడుగులో ఆగింది. ఇక ఈ మూవీ 22వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో తెలంగాణలో 12 లక్షల రేంజ్ లో షేర్ నైతే సొంతం చేసుకోగా, అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 14 లక్షల దాకా షేర్ నైతే సొంతం చేసుకుంది. అలాగే 30 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 22 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నైజాంలో 15.32 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 12.74 కోట్ల దాకా షేర్ ని, ఆంధ్రలో అయితే 11.17 కోట్ల దాకా షేర్ ని, ఇక వెస్ట్ లో 7.22 కోట్ల దాకా షేర్ ని, అలాగే వెస్ట్ లో 5.28 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 8.15 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 5.49 కోట్ల దాకా షేర్ ని, ఇక నెల్లూరులో అయితే 3.48 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 68.85 కోట్ల దాకా షేర్ ని, అలాగే 108.32 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.21 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 8.24 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 81.30 కోట్ల దాకా షేర్ ని, అలాగే 135.35 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 22 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 70 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ లాంగ్ రన్ లో అన్న ఈ మార్కును అందుకొని కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవుద్దో లేదో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.